సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఎవరైనా భక్తులు ఏదైనా వస్తువుల్ని బాబా చేతి ద్వారా ప్రసాదంగా అందుకుందామనేటువంటి ఉద్దేశంతో ఆ వస్తువుల్ని బాబా చేతికి ఇచ్చేవారు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ వస్తువులను బాబా వారికి తిరిగి ఇవ్వకుండా తమ తీపి గుర్తులుగా ఉంచమనేటువంటి ఉద్దేశంతో, శ్యామ ఇదిగో నీవు ఉంచుకో అని చెప్పి అంటూ మాధవరావుకి ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో మాధవరావు దేవా అవి వారివి, వారికి ఇచ్చేయి అని చెప్పి వారించినా బాబా వినేవారు కాదు. నీవు తీసుకో అని ఇచ్చేవారు. ఈ విధంగా ఏకనాథ భాగవతం, విష్ణు సహస్రనామం, సీతారాములను ముద్రించినటువంటి నాణ్యం, బాబా యొక్క వెండి పాదుకలు, బాబా యొక్క సుందరమైనటువంటి మట్టి విగ్రహం వంటివి బాబా గుర్తులుగా మాధవరావు దగ్గర ఉండేవి. శ్యామ నాకు ఇల్లు కట్టి అక్కడ వీటన్నిటినీ ఉంచు అని చెప్పేవారు. ఇదే విధంగా భక్తులు బాబా కోసమై తీసుకువచ్చే నైవేద్యాలను బాబాకు అర్పించిన తర్వాత బాబా ఆ నైవేద్యాలను అన్నింటినీ కలిపి వేసి అందరికీ పంచేవారు. కానీ మాధవరావు ఆ నైవేద్యం మిశ్రమాన్ని తినడనేటువంటి ఉద్దేశంతో మంచి మేలుజాతి మామిడి పండు ముక్కలను ఒక ప్లేటు నిండా పెట్టి బాబా మాధవరావుకి ఇచ్చేవారు. అంతగా బాబాతో అనిర్వచనీయమైనటువంటి బంధంతో ముడిపడి ఉన్నటువంటి మాధవరావుకు బాబా భౌతిక దేహాన్ని త్యజించిన తరువాత ఎంతటి తీరని లోటుగా ఉండేదో, అప్పటి తన మానసిక పరిస్థితులు ఎలా ఉండేదో మనం సులభంగానే ఊహించవచ్చు. ఎవరి సాన్నిధ్యంలోనైతే తన జీవన క్షణాలు గడిచాయో, ఎవరితో ముద్దుగా ముచ్చటిస్తుండటంతో పొద్దు గడిచిపోతుందో అటువంటి బాబా దేహం తన కళ్ళ ముందర కనపడకపోవడంతో మాధవరావుకు ఎంతో బోసిగా అనిపించేది. బాబా తన సమాధి మందిరాన్ని నిర్మించవలసిందిగా శ్రీ బూటీతో పాటు మాధవరావుకు కూడా స్వప్నంలో చెప్పారు. ఆ ప్రకారమే సమాధి మందిర నిర్మాణ బాధ్యతలు తానే స్వయంగా పర్యవేక్షించారు. నేడు అసంఖ్యాకమైనటువంటి సాయి భక్తులు ప్రతి నిత్యం దర్శించుకునేటువంటి సాయి మహాసమాధి మందిరాన్ని తమ ప్రియతమ భక్త సకుని చేతుల మీదుగా నిర్మించుకోవడం సాయి ఐచ్ఛికమేనని, యాదృచ్ఛికం కాదని మనకు బోధపడుతుంది. 1922 సంవత్సరంలో సాయి సంస్థాన్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో మాధవరావు జీవితకాల సభ్యునిగా నియమించబడ్డాడు. 1923 సంవత్సరంలో సంస్థాన్ తరఫున సాయిలీలా మాసిక పత్రిక ప్రారంభమైంది.